గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంకా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మనం ఇంటరాక్ట్ అయ్యి చాలా డేస్ అయింది కదా, బట్ అయినా సరే ఎందుకో ఈ వీడియో డెఫినెట్లీ చేస్తే బాగుంటుంది, నా ఒపీనియన్ డెఫినెట్లీ మీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో ఈ హ్యాపీ మూమెంట్ వచ్చేసి ఏంటి అంటే, జస్ట్ లైక్ రివెంజ్ అని కాదు, బట్ పర్ఫెక్ట్ ఫేవరెట్ ఎలిమినేషన్ అండి నాకు. సో రమ్య మోక్ష గారు ఎలిమినేట్ అయ్యారు కదా. సో ఆఫ్టర్ హర్ ఎలిమినేషన్ నా రియాక్షన్ ఏంటో తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ జెన్యూన్ ఎలిమినేషన్ కదా ఇది, అమ్మయ్య ఎలిమినేషన్ అయిపోయింది, హౌస్లో డిజర్వ్ అయితే కాదు అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. బికాస్ తను ఏమని చెప్పింది, నేను మంచిగా ప్రూవ్ చేసుకుంటాను, నేను ఏంటో ప్రూవ్ చేసుకుంటాను అని చెప్పేసి చెప్పింది కదా. లోపలికి వెళ్ళింది, ఎంటర్టైన్మెంట్ ఇస్తా అన్నది. ఎంటర్టైన్మెంట్ లేదు, తొక్కలేదు, అన్ని మాటలండి ఊరికే జస్ట్. సో తను ఎంటర్టైన్మెంట్ అయితే ఇవ్వలేదు, డెఫినెట్గా ఇవ్వలేదు, 100% ఇవ్వలేదు. అయినా ఇమాన్యుయల్ సుమన్ శెట్టి ఇచ్చే అంత ఎంటర్టైన్మెంట్ వాళ్ళని బీట్ చేసే వాళ్ళు ఇంకెవరున్నారండి? రమ్య మోక్ష నేను ఎంటర్టైన్మెంట్ ఇస్తా అని వెళ్ళింది, బట్ మనకు కనిపించలేదు. సో నెక్స్ట్ అసలు మెయిన్గా ఈ ఎలిమినేట్ అయితే హ్యాపీగా ఎందుకు ఫీల్ అయ్యానంటే, నా ఒపీనియన్ చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ్ గురించి, తనుజ గురించి వాళ్ళకి ఏమైనా ఉండొచ్చు, ఎయిదర్ ఇట్ ఈస్ ఫ్రెండ్షిప్ ఆర్ రిలేషన్షిప్, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అవసరం లేదు, దట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్. ఒకరి లైఫ్లో మనం ఇన్వాల్వ్ అవ్వడానికి మనం ఎవరండి? వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళది. సో అది హౌస్లో జరుగుతుంది, నేను చూడలేకపోతున్నాను, అందుకే నేను అలా చేయాల్సి వచ్చిందని చెప్పేసి తను చెప్పుండొచ్చు మేబీ. బట్ ఏదేమైనా సరే, ఇప్పుడు ఒక రాంగ్ స్టేట్మెంట్ తను పాస్ చేయడం వల్ల అదే కళ్యాణ్ని అమ్మాయిల పిచ్చోడు అని చెప్పేసి అన్నది కదా, అది ఎంత రాంగ్ అంటే బయటికి అలా పోర్ట్రే అవ్వదు కదా, చాలా అంటే చాలా నెగిటివ్గా పోర్ట్రే అవుతుంది, మనకు కూడా నెగిటివ్ నేమ్ వస్తుంది. బట్ యాజ్ ఏ ఆడియన్స్ మాలాంటి వాళ్ళు మేము చూస్తాం కదా, మాకు తెలుసు కదా వాళ్ళ రిలేషన్ ఏంటి, జెన్యూనా కాదా, ఫ్రెండ్షిప్పా ఏంటి అనేది మాకు తెలుసు కదా. ఎవరికి లేని ప్రాబ్లం ఎందుకు రమ్యకు మాత్రమే వచ్చింది? నేను రిలేషన్స్ పెట్టుకోను అన్నది, బట్ పవన్ అంటే నాకు ఇష్టం అని చెప్పింది. అసలు వరస్ట్ ప్లేయర్ అండి తను. పోయినందుకైతే లిటరలీ ఐ వాజ్ వెరీ హ్యాపీ, నేనైతే ఫుల్గా హ్యాపీ. నాకైతే చాలా ఫేవరెట్ ఎలిమినేషన్ అనిపించింది. జస్ట్ బిగ్ బాస్ రివ్యూస్ చెప్పడం అనేదే కాదు, బట్ ఇప్పుడు జెన్యూనిటీగా చెప్పాలంటే తను ఒక వరస్ట్ కంటెస్టెంట్ అని నాకు అనిపించింది. ఇకపోతే మాధురి గారు, అసలు మాధురి గారు పిచ్చి ఇరిటేటింగ్ అండి. అసలు ఎంత ఇరిటేటింగ్ ఉందంటే తనని చూస్తుంటే ఎప్పుడు వెళ్ళిపోతుందిరా బాబు. ఈ రమ్య వెళ్ళిపోతే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామో, మాధురి వెళ్ళిపోతే అంతకంటే డబల్గా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. ఇది నా ఒపీనియన్. అసలు మీకు అసలు మాధురి గారు ఇష్టమేనా, రమ్య గారు ఇష్టమేనా? నాకు ప్రజెంట్ స్టార్టింగ్ నుండి చూసుకుంటే ఇప్పటి వరకు వీళ్ళిద్దరిని చూస్తే ఇరిటేటింగ్ అనిపించింది. ఏ సీజన్లో ఎక్కడ ఏ పర్సన్స్ పైన కూడా ఇలాంటి ఒపీనియన్ అయితే రాలేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం రమ్య అండ్ మాధురి వరస్ట్ కంటెస్టెంట్స్ అండ్ అన్డిజర్వ్ కంటెస్టెంట్, అండ్ వాళ్ళు వెళ్ళిపోయినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎక్కువగా చెప్పేసి ఉంటాను కదా, సో పర్లేదు, ఫ్లోలో అలా వచ్చేసాయి. సో ఇంకా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటి అనేది మన కామెంట్ బాక్స్లో షేర్ చేసుకుంటే మనం అక్కడ మాట్లాడుకోవచ్చు. సో థ్యాంక్ యూ.